ప్రార్థన అంటే ఒక తీవ్రత. దేవుని సేవించడానికి ఒక తీవ్రత మనం కలిగిన వారిగా ఉండాలి. శనివారం, ఆదివారానికి మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. సిద్ధపాటు లేనట్లయితే శనివారం రోజున మనల్ని ఏం చేస్తాడు? మనలో తీవ్రత లేకుండా వాడు ఏం చేస్తాడు? ఆపివేస్తాడు. ఏదో విధంగా మనలను చల్లార్చడానికి, మనలో తీవ్రత లేకుండా, మనలో ఆయన మీద ఆసక్తి లేకుండా ఏదో విధంగా రకరకాల కారణాలతో మనలను ఆపివేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఇక్కడ వాక్య భాగంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆసక్తి విషయంలో మీరు తగ్గిపోవద్దు. మీ జీవితాల్లో ఆత్మయందు తీవ్రత కలిగిన వారే అప్పుడు ప్రభును సేవించండి. అప్పుడు ప్రభును సేవిస్తే ఆయన నీలో ఉంటాడు, నీవు ఆయనలో ఉంటావు. ఆయన నీవు కలిస్తే గొప్ప ఆశీర్వాదం. ద్రాక్షావళి తీగ ద్రాక్షావళిలో ఉంటే ఎలాగే